కౌశిక్ గారు ఇన్ఛార్జ్ మంత్రుల్ని పెట్టిన చోట్ల కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చాలా చోట్ల మీరు అనుకున్న 90% అన్నారు, మహా అయితే 60%, 65% కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి స్థానం. మున్సిపల్ ఎన్నికల్లో గెలుచుకునేటువంటి పరిస్థితి లేదు. మోరోవర్ మంత్రుల మధ్య సయోధ్య లేదు, సఖ్యత లేదు. మంత్రులకు తలంటిన ముఖ్యమంత్రి అని చెప్పేసి గతంలో కొన్ని వార్తలు ఇస్తే కనీసం దాన్ని ముఖ్యమంత్రి కూడా ఖండించలేదు. ఇప్పుడు మంత్రుల మీద వస్తున్నటువంటి కథనాలకు ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడుతున్నారు. అంటే ఏం జరుగుతోంది ప్రభుత్వంలో? మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ కుంభకోణాలను బయట పెడితే ఆధారాలు ఉన్నాయని చెప్పేసి సిబిఐ విచారణకు ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి డిమాండ్ చేస్తే ఈరోజు మీరు లేని కేసుల్ని అంటగడుతున్నారు అన్నది బీఆర్ఎస్ పార్టీ. లేని కేసులు ఎవరు పెట్టిరండి? ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు చెప్తున్నారు కదా, ఇప్పుడు ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు చెప్తారు 2018లో వారు కంప్లైంట్ చేయలేదా ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసిరా లేదా చెప్పండి. అన్నాడు హరీష్ రావు గారు కేసీఆర్ గారిని ఉడగొట్టమని చెప్పేసి నాకు ఫోన్ చేసినని చెప్పి వారే వాంగ్మూలం ఇచ్చారు. అంటే మీరు బీఆర్ఎస్ పార్టీలో పోగానే తప్పు ఒప్పు అయితే ఒప్పు తప్పు అవుతుందా? నాకు అర్థంగా కడతా. మీరు మాట్లాడలేదా? మీ మా వ్యాఖ్యలు ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినంత మాత్రం నా వ్యాఖ్యలను పక్క పోయినాయింది. గూగుల్లో కొడుతూ రావట్లేవా? ఆ వ్యాఖ్యలు వస్తే చూడండి ఒకసారి. నాకు అర్థం కాదు. ఆగి సార్, మీరు ఆగాల సార్, అన్ని మాట్లాడతారు. బీఆర్ఎస్ పార్టీ అట ఇక మొత్తం ఉద్ధరించిందంట. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ మొత్తం చేసింది ఏంటంటే 70,000 కోట్ల తోటి అప్పు ఉన్న తెలంగాణ 7 లక్షల కోట్లు అప్పు చేసిన ఆయన మంచి ఆయనట. మేమంటే అప్పు కొట్టి కట్టించడానికి అప్పులు తీసుకొస్తామే మీ చెడ్డలు అయినట. ఏమంటే నాకు అర్థం ఉందా? 13 పేపర్లు లీక్ అయినప్పుడు ఎడిపోయినా మాట్లాడాలి కదా అన్నాడు. 13 పేపర్ల టీజీపీఎస్ లో రాజకీయ పునరావాసం కోసం మీరు వాడుకున్నారు. రుణమాఫీ 9,000 కోట్లు ఎగ్గొట్టిన మీరు 7 లక్షల డెవలప్మెంట్ ఇస్తారు, 70,000 డెవలప్మెంట్. మీరు మంచోళ్ళు, మేము కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినాం. నాకు అర్థం కాకడతా 58 మంది జాయిన్ చేసుకున్న మీ పార్టీ మీరు సుద్దపూస పార్టీ అంటే నాకు అర్థం కాదు. ఏందండి నాకు అర్థం కాకడతా? అసెంబ్లీకి రాకుండా పారిపోయి మీ ప్రతిపక్ష నాయకుడు మీరు మాకు రేవంత్ రెడ్డి ఎదుర్కొంటారని మీరు సిద్ధంగా కూరాడు. ఇలా ఏందా మా పిల్లలు చూసుకుంటారని చెప్పి అసెంబ్లీలో పిల్లలు ఇద్దరు కూడా పారిపోయిన పరిస్థితి చూసినాం. మీరంతా చర్చ చేయడానికి సిద్ధం కూడా మేము చాలు మీ అందరికీ. నాకు అర్థం కాకడతా మీరట ఏదో తెలంగాణ ఉద్ధరించిందట. ఏం ఉద్ధరించిండే నాకు అర్థం కాకడతా? కేసీఆర్ చెప్పండి, చర్చ చేస్తావా? మీరు ఒక కంటెస్టెంట్ ఎమ్మెల్యే చర్చ చేస్తారు చెప్పండి, ఏం చేసి చెప్పండి. మీ కూతురు చెప్తుందండి అల్లుడు పోనీ ఎవరైనా ట్రాపింగ్ చేస్తారని చెప్పి కూతురు మాట్లాడుతుంది. కూతురు ప్రశ్న సమాధానం చెప్పలేదు. మీరట మా రేవంత్ రెడ్డి గారు అక్రమంగా ఇరికిచ్చారు. నాకు అర్థం కాకడతా ఎంతమంది జర్నలిస్ట్ అరెస్ట్ చేసి తెలుసా మీరు? తొలివేలు రఘునని టీవీ9 రవిప్రకాష్ గారిని తీర్మానం మళ్ళీ ఒక్కలా ఇద్దరని మీ పాపాలు నాకు అర్థం కాకడతా? మీరేదో ప్రతిపక్షాలు కూర్చోమని కాంగ్రెస్ పార్టీ తప్పు ఎక్కడ అవినీతి చేస్తాం మేము? 11వ రోజు నుంచి ఓడి మీద ఆరోపణ తెలంగాణ రాష్ట్రం నడుతుంటే నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లిస్తుంటే అప్పులో కొట్టి మీరు చేసిన పాపాలకి మీరేదో ఉద్ధరించిన మాట్లాడతారు. నాకు అర్థం కాదు. ఏం ఉద్ధరించింది తెలంగాణని? ఏం పారేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రశ్నల దమ్ము సమాధానం చెప్పలేక మీరు వచ్చిన వ్యక్తి విమర్శ చేస్తే ఎట్లా? బీపీ ఏందండి నాకు అర్థం కాకడతా? మీరు సమాధానం చెప్పలేని పరిస్థితులు ఉండి ఏదో మాట్లాడుతుంది. మీరు ఎందుకు అప్పయిందో తెలుసా? ఎన్ని లక్షల కోట్లు అప్పయిందో తెలుసా మీకు? మీరు మొత్తం అవినీతి పాల్పడి కార్యదర్శి తెలంగాణ సంపద లూటీ చేసి మీరు మాట్లాడితే నాకు అర్థంగా ఒకటా రెండా మీ పాపాలు ఏందండి? మీకు బుద్ధి ఉండేది, మీకు లేదు బుద్ధి. మీరు మాట్లాడాలి. మీరు కంప్లైంట్ చేయాలి. 2018లో హరీష్ రావు గారు కేసీఆర్ గారు ఒడగొట్టమని నాకు ఫోన్ చేసి చెప్పలేదు మీరు? మీరు అప్పుడు ఎట్లా మాట్లాడి మరి? హరీష్ రావు గారు ఏదో సుతపూస అయినట్టు, ఆయన ఏదో తప్పు చేయనట్టు, ఏదో కాంగ్రెస్ పార్టీ ఇరికించిన మాట్లాడితే ఎట్లా? మీరు అర్థం కాదు. మీరే మాట్లాడారు. మీ వాంగ్మూలం లేదా? ఒకసారి గూగుల్ కొట్టుకోండి. మీరు ఇంకా మీ వ్యాఖ్యలు పోయినా అనుకుంటారు. హరీష్ రావు తప్పు చేస్తే చేసి ఉండొచ్చు. ఇప్పుడే ఎందుకు నైని బొగ్గు బ్లాక్ సంబంధించిన అంశం తీసుకోగానే రాత్రి నోటీసులు ఎందుకు పోయినాయి? అంత భయం ఎందుకు? ఇప్పుడు అంత భయం ఎందుకు మీకు? ఇంకోటి చెప్తే ఆగండి 66 ఆగసారి మీరు మాట్లాడుతూ నేను రాలేదు జరిసేపు ఆపాలి. మీరు ఇంటానికి కోపిలేకపోతే నాకు అర్థం కాకడతా? అరే ఆపాలి ప్లీజ్, దయచేసి ఆపాలి. మీరు ఇంతసేపు మాట్లాడితే నేను విన్నా. మీరు కూడా ఓపికతో వినాలే, సమాధానం చెప్పాలి. మీ సమాధానం చెప్పొద్దా? మీరు ప్రతిదానికి ఇంటరప్ట్ చేస్తే అరే ఆపన్నా ప్లీజ్, దయచేసి ఆపాలి. అబద్ధాలు మాట్లాడేది మీరు, ప్రచారం చేసేది మీరు, అవినీతి చేసింది మీరు, దోపిడీ చేసింది మీరు, తెలంగాణ సభ నాకు అర్థం కాకడతా? మీరేదో మీ నిధులు చెప్తే ఎట్లా? మేము అన్ని మాట్లాడతాం. మేము మాట్లాడరు కదా? ఆగండి ప్లీజ్, ఆపాలి. మీరు ఆపండి. మీ సమయం అయిపోయింది. మీ సమయాన్ని నేను విన్నా. మీరు మాట్లాడింది కూడా మీరు వినాలి. ఇంకోటి ఏం చెప్తున్నారు ఇప్పుడు? ఏదో మొత్తం ఏదో కొంపలు ఆరకపోయినట్టు. ఆగండి, నోటీస్ అంత భయం ఎందుకండి? తప్పు చేయని వ్యక్తికి ఎందుకు అంత భయము? ఎవరైనా విచారణ రావాల్సిందే. నోటీస్ ఇస్తే సిట్టుకు విచారణ రాలేదా? మా కాంగ్రెస్ పార్టీలు మేము పోలేదా? మీరు ఒక్కరే విచారణ కూర్చొని మాట్లాడుతా నాకు అర్థం. తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యం లేకుండా చేసి అరే భార్య భర్తలు మాట్లాడుకున్న సంభాషణ మీరు విని మీరు తప్పు చేసి ఇంకా ఉప్పని మాట్లాడతారా? నాకు అర్థంగా ఎవరంటే ఎట్లా టాపింగ్ చేస్తారు మీరు? ఫోన్ టాపింగ్ చేస్తారా? తప్పు. ఆగాలి, తప్పు. ఆగాలి సార్, నువ్వు ఆగాలి. ప్రభాకర్ రావు గారు అమెరికాలో ఎట్లా తీసుకొచ్చినా మేము? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఆగాలి సార్, ఆగాలి సార్, ఆగాలి ప్లీజ్. అరే హోమ్ మినిస్టరా ఎవరు ఉంటారు? అందరు వస్తారు. ఒకళ్ళు వాళ్ళు వస్తారు. హోమ్ మినిస్టర్ వస్తాడు. ఎవరుంటే వాళ్ళు వస్తారు. హోమ్ మినిస్టర్ అయితేనే ఉంటుందా? హోమ్ మినిస్టర్ ఉంటుందా? ఆగాలి సార్,
తప్పు చేసిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. తప్పు చేసిన వాళ్ళు ఎవరికైనా శిక్ష పడాల్సిందే. అది దానికి మూల్యం చెల్లించాల్సిందే. మీరు చేసిన పాపాలు ఘోరాలు ఒక్కొక్కరికి మీకు నచ్చని వాళ్ళ ఫోన్లని ట్యాపింగ్ చేసి భార్య భర్తలు మాట్లాడే సమాచారం నీ సొంత కూతురు ట్యాపింగ్ చేస్తే మీరు మాట్లాడితే నాకు అర్థం కాకడతా. కలకుల కవిత గారు చెప్తుంది మా ఆయన ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు గారు చెప్తుండ్రు, సంతోష్ రావు గారు చెప్తుండ్రు, శ్రవణ్ రావు చెప్తున్నారు చెప్తున్నారు. మరి దాని సమాధానం చెప్పండి. మీరు నీకు సమాధానం చెప్పలేక మీరు ట్యాపింగ్ చేసి ఏదో మొత్తం టెర్రరిస్ట్ సంబంధించి కేసు పెట్టి టెర్రరిస్ట్ సంబంధించి ఆ కేసు ఏముందో చదివిరా మీరు? ఆగా సార్ నోరు కాదు మీకు ఆ కేసు సంబంధించి మీకు తెలుసా? ఏం తెలుసు? 66 F1 ఏం చెప్పింది చెప్పండి. మరి మీకు ఏం తెలియకూడదు? ఆయన ఆ కేసు గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రతాప్ రెడ్డి గారు విల్ టేక్ ఎ క్లారిటీ. ఒక నిమిషం ప్రతాప్ రెడ్డి గారు 1 సెకండ్. కౌశిక్ గారు సార్ రాజకీయ స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండు. ఏది ఖమ్మంలో టీడీపీని సర్వనాశనం చేసిన వాళ్ళు మేము కాదుగా, మీరే కదా. టీడీపీలో 14-15 మంది ఎమ్మెల్యే గెలిస్తే 13 మంది జాయిన్ చేసుకుంది మీరు. రెండోసారి 8 మంది గెలిచినప్పుడు కూడా ఇద్దరు జాయిన్ చేసుకుంది మీరు, మేము కాదు. టీడీపీ సర్వనాశనం చేసి ఏదో మమ్మల్ని అజయ్ గారు ఎందుకు ఎన్టీఆర్ గారు విగ్రహం ఖమ్మంలో పెట్టింది? మరి మీకు టీడీపీ ఓట్లు అని చెప్పగలుగుతారా మీరు? ఇప్పుడు సెటిలర్స్ ఓటు మాకు అవసరం చెప్పండి. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు ఇచ్చారు ప్రతిసారి తీసుకొస్తున్నారు? కృష్ణా జిల్లాలో అన్యాయం జరిగింది మాట్లాడదామని చెప్పి అసెంబ్లీకి వస్తాను. కృష్ణా జిల్లాలో మాట్లాడదామని ఎందుకు పారిపోయారు మీరు? మీరు చేసిన పాపాలు ఘోరాలు అన్నీ అయినా మీరు మాట్లాడాక తెలంగాణ పేరు తెలుగుదేశం పార్టీ ఓట్ల కోసమే ఆడికి పోయి ఎన్టీఆర్ గురించి తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడారు. రాజకీయ పార్టీ కాకపోతే సత్యం సంస్థ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉంది తెలుగుదేశం పార్టీ ఎందుకంత ప్రేమ లేదు. ఇంకా గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీ ప్రేమ ఎందుకు ముఖ్యమంత్రి జిల్లా మంత్రి ఒక నిమిషం ప్రతాప్ రెడ్డి గారు 1 సెకండ్. ప్రతాప్ రెడ్డి గారు 1 సెకండ్. 1 సెకండ్. ప్రతాప్ రెడ్డి గారు 1 సెకండ్. ప్రతాప్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ ఎన్నికలకు పోతే ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీయా కాదా అన్నది ఇప్పుడు కౌశిక్ గారు చెప్తారు. ఖమ్మం పోయి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ మీద ప్రేమ కురిపిస్తారు. తెలుగుదేశం పార్టీని లేకుండా చేసింది బీఆర్ఎస్ పార్టీ, బొందబెట్టాలి, ఈ పార్టీని లేకుండా చేయాలి, మనుగడే ఉండొద్దని చెప్పేసి తెలుగుదేశం బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూల్చాలంటారు. ఎందుకు చంద్రబాబు నాయుడు మీద ప్రేమ వస్తుంది? చంద్రబాబు నాయుడిని తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందా? ఆయన మీద అక్కడికి వచ్చి ప్రేమ కురిపిస్తే